హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా టేస్టీ అండ్ సింపుల్ అయిన పెసరట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. అండ్ పెసరట్లతో ఎగ్ దోశలు కూడా వేసుకోవచ్చు. పెసరట్లని పల్లి చట్నీ కారం పొడితో తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పెసరట్లు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు పెసర్లకి హాఫ్ కప్పు మినప్పప్పు వేస్తే బాగుంటుంది. హాఫ్ కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. రాత్రంతా పెసర్లు, మినప్పప్పు, బియ్యం బాగా నానడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పెసరట్లకి. ఇలా నానబెట్టిన పెసర్లని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి పెసర్లన్నీ మిక్సీ పట్టుకొని ఒక పిరిగడన్ని పెసర్లు ఉంచి ఆ పెసర్లలో కొద్దిగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసి 3 లేదా 4 పచ్చిమిర్చీలను వేసి చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగంత సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మిశ్రమంలో వేసి 1 టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ తీసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి దోశ వేస్తే సూపర్గా వస్తుంది. దోశని సన్న మంట పైన కాల్చి మీకు ఇష్టమైతే ఎగ్ కూడా వేసుకొని పైన కొంచెం కారం పొడి చల్లి కొద్దిగా ఆయిల్ వేసి మరొక వైపు తిప్పుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన పెసరట్లు, ఎగ్గు పెసరట్లు. మీరు కూడా ఇలాంటి పెసరట్లు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీ కావాలో కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, ట్రై చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.